హాయ్ గైస్, బాస్మతి బియ్యంతో మరమరాల పోపు చాలా చాలా సూపర్ రెసిపీ అండి. ఒక్కసారి ఈ వీడియో ఓపెన్ చేస్తే మట్టుకు మీకు చాలా చాలా సూపర్ రెసిపీ కనిపిస్తుంది. చూడండి, ఇదేంటంటే బాస్మతి బియ్యంతో చేసినటువంటి మరమరాలండి. ఇంటి ముందుకి వచ్చాయి. ఇవి నిజమా కాదా అని టేస్ట్ చూశాను. బాస్మతి లాగానే ఉన్నాయి. బాస్మతి రైస్ తింటే ఎంత టేస్టీగా ఉంటాయో అలాగే ఉన్నాయండి. చేసిన తర్వాత మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. చూడండి, మీరు కూడా కొనండి తప్పకుండా. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసి 2 గుప్పిళ్ళ పల్లీలు వేశాను. ఆ తర్వాత కొద్దిగా వేయించి పక్కకు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా పుట్నాలు కూడా తీసుకున్నానండి. మనకు 2 గుప్పిళ్ళు అయితే సరిపోతుందండి. ఆయిల్ మట్టుకు ఒక 1 కప్ ఆయిల్ సరిపోయిందండి. మీరు కూడా 1 కప్పు వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత పుట్నాలు కూడా ఈ విధంగానే వేయించానండి. కొద్దిగా పుట్నాలను ఎలా చేశానంటే కొద్దిగా దూరగా ఎక్కువగా వేయించాను. కొంచెం రెడ్డిష్ ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పి కొంచెం ఎక్కువగా వేయించాను. చూడండి ఎంత బాగుంది. అలా వేగుతుంటే నేను తప్పకుండా తినాలి అనిపిస్తుంది కదా. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. బాగుంటే నచ్చితే మట్టుకు తప్పకుండా కామెంట్ చేయండి, అందరికీ పంపించండి. ఆ తర్వాత ఇది కూడా వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, ఆ తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరలు కలిపి దంచినటువంటి పౌడర్, ఆ తర్వాత 8 ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి పేస్ట్, 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి, కొంచెం సన్నగా కారం లేవు కాబట్టి 15 వరకు వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, పోపు దినుసులు అన్నీ కూడా మీకు తెలిసినవే, అయినా కానీ చిన్నగా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇవి పూర్తిగా వేగిన తర్వాత తగినంత పసుపు వేయాలి. పసుపు, ఆ తర్వాత ఆ పసుపు కూడా వేగిన తర్వాత, పసుపు వేసిన తర్వాత మట్టుకు కొంచెం మీడియం ఫ్లేమ్ కంటే తక్కువే పెట్టాలి. ఆ తర్వాత ఉప్పు కూడా వేయాలండి. ఆ ఉప్పు కూడా వేసిన తర్వాత పూర్తిగా వేగిన తర్వాత దీన్ని మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు, పుట్నాలు 2 కలిపి ఇందులో వేయాలి. ఎందుకంటే పసుపు, ఉప్పు ఫ్లేవర్ దీనికి పడుతుందన్నమాట. ఓకే, ఆ తర్వాత అయితే మరమరాలు మనం ముందుగా ఫ్రెష్ చేసి పెట్టుకున్నా కదా, కొంచెం పౌడర్ లాగా ఏదైనా ఉంటే ఫ్రెష్ చేసుకోవాలి, లేకపోతే అది కూడా అవసరం లేదు. ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి బాస్మతి మరమరాలను వేయాలండి. చాలా చాలా బాగా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయిందండి. కొద్దిగా మీకు కావలిస్తే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నాకైతే అవసరం లేదనిపించింది. సాయంత్రం స్నాక్స్కి అయితే సూపర్ రెసిపీ అండి. ఇవి పూర్తిగా మంచిగా కలపాలి. ఇప్పుడు మాత్రం స్టవ్ ఉంచకూడదు. అది వేసినాము అంటే మాత్రం పేలాలు వేసినామంటే మట్టుకు స్టవ్ కట్టేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.